అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. అండ్ ఇంకోటి హౌస్ గురించి మాట్లాడుతుంటే తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ, ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? అసలు ఏమీ లేదన్న, చాలా ఫస్ట్ నుంచి తను సుము అన్న అనేది, సుము డార్లింగ్ అనేది, అది స్వీటీ అనేది, మళ్ళీ స్కిట్లు కూడా చేసినట్టున్నారు, స్కిట్లు చేసాం. అవునన్నా, అంటే డిస్టర్బెన్స్ అనిపించినట్టుంది కొంచెం, ఎందుకు దూరం అయ్యారు అంటే మళ్ళీ బర్నీ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, బర్నీ గారు బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అంటే ఎక్కువ బర్నీ గారికి అటాచ్ అయిపోయారు అనమాట. దేవన్ నుంచి అందరికి అటాచ్ ఉండేదన్న. అవును, ఒకవేళ తనుజ గారితో మీరు ఉండుంటే టాప్ 5 ఉండేవాళ్ళు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను దేవన్ నుంచి అలాగున్నాను, అందరితోనే అలాగే ఉన్నానన్న. ఎవరు టాప్ 1లోకి వెళ్తారు, ఎవరు టాప్ 2లోకి వెళ్తారు, అది కాదు. నా నేచర్ అందరితో బాగుండడం. నేను అందరితోని బాగా ఉంటానన్న, అందరితో బాగుంటాను. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే, నేను అందరితో బాగుంటానన్న. అది నేను అలాగ అనుకోవట్లేదు, వీళ్ళతో బాగుంటే పైకి ఉంటాను, వాళ్ళతో బాగుంటే పైకి ఉంటాను, అది కాదు. నేనున్నంత వరకు నా తప్పు లేకుండా హ్యాపీగా అందరినీ నవ్వుతూ కలిసి ఉండాలి అని నేను ఎప్పుడు, అది లాస్ట్ 13th వీక్ వీడియో మేము గార్డెన్లో కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం. నాదేమన్నా తప్పుంటే సారీ, తెలియక తప్పుంటే రియల్లీ సారీ. ఇక్కడ ప్రక్రియ అది కంపల్సరీ మనం నామినేషన్ చేసుకోవాలి తప్ప మీ మీద నాకు కోపం లేదు, నా మీద మీకు కోపం లేదు. కానీ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలి అని నేను లాస్ట్ 13th వీక్ మనం వీడియో చేసి మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. నాది దాన్ని ఎప్పటికీ ఇదే. మీకు ఎవరితోనే హౌస్లోనే ఇలా నచ్చని వాళ్ళు ఎవరు లేరా? సంజన గారు అన్న, ఫస్ట్ దేవన్ నుంచి నా మీద టార్గెట్ అన్న, నా మీద టార్గెట్ ఎందుకన్నది నాకు తెలియదు. మరి ఫస్ట్ నుంచి నన్నే ఏడిపించేవారు, ఎందుకో తెలియదు. నా జోలికి వచ్చేవారు, మన ఐటమ్స్ పట్టుకునేవారు, దాచేసేవారు, మన ఐటమ్స్ అవి దాచేసేవారు. నేను ఒకటే అన్న, సిస్టర్ వద్దు సిస్టర్, పర్సనల్ ఐటమ్స్ వరకు వెళ్ళొద్దు, మీరు సరదాగా మనం మాట్లాడుకుని సరదాగా ఉందాం, వద్దు సిస్టర్ అంటే, లేదన్నా, లేదు సుము అన్న, మీరు బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు అంత కేర్ తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకుంటారా అని అడిగాను. అది ఒక 2 వీక్స్ అలా ట్రావెల్ అయింది. తర్వాత సిస్టర్ దాని జోలికి వెళ్ళకండి, సుమన్ శెట్టిని చూస్తారు. సుమన్ శెట్టిని చూపించారా మీరు? నామినేషన్ వరకు చూపించాను అని అంటారు అందరూ. ఎక్కువసేపు నన్ను వాళ్ళు కాళ్ళు అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందనా? అంటే తను పాయింట్ కొంచెం చెప్పడం తప్పు చెప్తుంది. ఏదో వీక్లో దొంగతనం అంటది, 9వ నెంబర్ అంటది, 10వ నెంబర్ అంటది. తను ఫస్ట్ దొంగతనం చేసింది గుడ్స్. నేను నెక్స్ట్ టైం మనకి నామినేషన్ 10 మంది, అప్పుడు ఎంతమంది, 16 మంది, 16 మందిలోని మొత్తం 15 మంది అని అట్లా నేను అన్నాను. అంటే అప్పుడే కదా స్టార్టింగ్, సెకండ్ డే, థర్డ్ డే ఫ్లోలో ఆ 15 మెంబర్స్ అన్నాను. తను ఏమనుకుంటుంది, నన్ను లెక్కలోంచి తీసేరు మీరు. అదేంటి మేడం, నిజంగా చెప్తున్నాను మేడం, ఇప్పుడు మనం వచ్చి హౌస్లోకి వచ్చి 3వ రోజు, నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి, అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అన్న వచ్చి 3 రోజులు అవుతుందన్న, తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. అది కొంచెం దానికి ఉంటే ఆ పాయింట్ పట్టుకొని మీరు నన్ను తీసేశారు, మిమ్మల్ని మీరు ఎలాగనుకుంటారు, 16 మందిలో 15 మంది అని చెప్తే మిమ్మల్ని తీసేనని ఎలాగనుకుంటారు. ఆ చిన్న ఏమీ లేకుండా, వ్యాల్యూలు కాకుండా పాయింట్ అలా చెప్తున్నారు ఆవిడ. అంటే మీ హౌస్లో మీకు నచ్చిన ఏకైక పర్సన్ ఎవరంటే సంజన. నచ్చలేదని కాదు, నన్ను టార్గెట్ చేసిందా, నచ్చలేదని కాదు. అందరూ ఇప్పుడు ఒకటే, నేను 14th వీక్ ఎలిమినేషన్ అయిన తర్వాత సుము అన్న మనం కంపల్సరీ డ్యాన్స్ ఆడదాం అన్నారు, బయటకు వచ్చాను డ్యాన్స్ ఆడదామని అన్నాను. ఆవిడ హౌస్లోనే ఉన్నారు, ఇంకా ఇప్పుడు కాదు గ్రాండ్ ఫినాలే ఆడదాం అన్నారు. ఓకే, అది ఏమీ లేదు అన్న, నార్మల్గా గేమ్ వైజ్ చూసుకుంటే అక్కడికక్కడ నా మీద నీ కోపం, నీ మీద నా కోపం అంతే. ఆ గేమ్ తర్వాత మేము అందరం కలిసి కూర్చొని భోజనాలు కూడా తినిపించుకున్నాం. అవును, నార్మల్. నాకు అర్థం కాదు, మీ సీజన్లో తుక్కు కొట్టేసుకునేవారు నామినేషన్లో, లోపలికి వెళ్ళిపోయి అందరూ మంచిగా మాట్లాడేసుకునేవాళ్ళు. అంటే ఏంటది, అది ఆ ర్యాప్, ఆ ఫైర్ మెయింటైన్ చేస్తే బాగుండేది కదా అని అనిపించేది. అంటే కొంతమంది వరకు, కొంతమంది మన మాస్టర్ మ్యాన్ హరీష్ గారు కానీ వాళ్ళు కొంచెం
వాళ్ళకు ఉండేది, ఉండేది. వాళ్ళు మెయింటైన్ చేసేవారు. ఆ, ఆ, ఆ. కానీ వెళ్ళి మాట్లాడేవాడు. ఉమ్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనీష్ కానీ ఉమ్, ఉమ్, మనం వీళ్ళందరితో వెళ్ళి ఉమ్, అది కాదు బాబాయ్ ఉమ్, మనం ఉమ్. ఇది అని చెప్తే కొంతమంది మూవ్ అయ్యేవారు, అవును. కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు. ఉమ్. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఉమ్. ఇది నా పాయింట్ అని నేను వేసింది మటుకు నామినేషన్ వేస్తే ఉమ్, ఉమ్. నేను వెళ్ళి మాట్లాడేవాడిని. ఉమ్, ఉమ్. మ్యాక్సిమం తెలిసిపోతుంది కదా మనకి, అవును, అవును, వదిలే వాళ్ళు వదిలే అవును. మాట్లాడుకుందాం ఆ. అని నేను చెప్పి నేను కొన్ని అవును. నామినేషన్ అయినా ఆ రోజు సైలెంట్గా ఉండేవాడిని. ఆ. నెక్స్ట్ డే బాబాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని నేను వెళ్ళిపోయాను. వాళ్ళు రిసీవ్ తీసుకుంటే గుడ్ మార్నింగ్ అని తీసుకునేవారు. అంతే అంతే. నార్మల్. అక్కడ ఆ కంపల్సరీ ఆ టైంలో ఆ ప్రక్రియ జరగాల్సినప్పుడు ఉమ్. జరగాలి. అవును. తర్వాత ఉమ్. మళ్ళీ మండే నుంచి ఉమ్. అవును, హ్యాపీ, అవును, happy. మళ్ళీ Games, tasks సండే లు. వస్తే ఏ కమాన్. కాదన్నా నువ్వు కెప్టెన్ అవుతానని నువ్వు అనుకున్నావు అసలు? కానీ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు ఉమ్. కంపల్సరీ కెప్టెన్ అవ్వాలి అని అవ్వాలి. అది అవ్వాలని అంతే. అదొక అదొక మజా. కంటెస్టెంట్లు అందరూ మన చేతుల్లో ఉంటారు. కంటెస్టెంట్ అందరూ ఉంటారని కాదు, అదొక డ్రీమ్ అన్న. అవును. అంటే ఆ కెప్టెన్ రూమ్ కింద ఒక్కసారి వెళ్ళాలి, అవును, అవును. అదొక కంటెస్టెంట్ అందరూ మన చేతిలో ఉండాలన్నది కాదండి. లేదు, ఉంటుంది నిజంగా ఉంటుంది. భలే ఉంటుంది. అంటే అప్పుడు వరకు మనతో ఆడేసుకుంటారు కదా bro. మంచి మంచోడు కదా, ఎప్పుడు అలా కనుకోడు, అందరూ ఒకటే నేను కెప్టెన్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చాను బ్రో పనిష్మెంట్లు. అన్న. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం తుడిపిచ్చేవాడిని, అడిగిచ్చేసేవాడిని. అసలు కెప్టెన్సీ ఆ మజా వేరు. అది కదనా బా బా. నాకు. కానీ చిన్న క్యాప్టెన్ అయ్యానా, కానీ చిన్న బాధ ఏంటంటే ఇద్దరు షేరింగ్ Sharing షేరింగ్ క్యాప్టెన్. కానీ ఒక తనుజ నాది సారీ రీతు నేను క్యాప్టెన్సీ ఆడాం ఉమ్. అన్నా. అది స్టెప్స్ పెట్టేదన్న, అవును, 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 10 మెట్లు ఎట్టునని 11 మెట్లు ఎట్లేనన్నా నేను. అవును, అవును. తనుజ ఎక్కువ అని అంది. అవును. తను ఎక్కేనన్నా నేను. ఆ. అన్నా ఇంకోటి ఇది ఫ్లాగ్ పట్టుకోవాలి ఫినిష్ అయిన తర్వాత టాస్క్ ఆ. పట్టుకొని 1 minute ఉన్నానన్న. ఆ. ఇంకా తంది 3 బ్యాలెన్స్ ఉంది. ఆ. అక్కడ చిన్న నాకు తనుజ మీద చిన్న కోపం. ఫీల్ అయింది. ఉమ్. ఏంటి మనోళ్ళే మనకి ఇలా చేస్తున్నారు ఉమ్. అన్న. 10వ మెట్టు మీద నిలబడి తిప్పి పెడితే చాలా అయిపోయా. అవును. అక్కడ నేను అడిగాను, నేను అప్పటికి నేను సైలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాను ఆ టాస్క్లో కూడా. ఉమ్. కాదు తనుజ, నువ్వు ఎక్కువ అంటేనే నేను ఎక్కాను, లేకపోతే నేను ఎక్కను. 10 ఎట్టినని 11ది అది కొంచెం అప్ అండ్ డౌన్ అయింది. అవును, అవును. అది తిప్పితే సరిపోయింది. సరిపోదు. నేను అప్పటికి అడిగితే మీరు చూసుకోవాలి నువ్వు ఎక్కమంటేను కదా సంచలగ్గా నువ్వేం చెప్పింది అదే మేము వింటాం, అవును. నువ్వు ఎక్కమన్నప్పుడే కదా ఎక్కాను అంటే అది కాదన్నా అని అనేది. సరే ఓకే, మనకు భగవంతుడు రాసిలేదు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ నాకు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. చాలా వరకు అలాగే అన్న కొన్ని టాస్క్లు కొన్ని గేమ్స్ కానీ టీమ్ గేమ్స్ కానీ ఉమ్. ఫస్ట్ టార్గెట్ ఎవరు మీ అందరికీ తెలుసు, ఉమ్. బన్నన్న నేను. అవును. మమ్మల్ని టీంలో తీసేవారు. నిజంగా చెప్తున్నానన్న, ఉన్నమాట చెప్తున్నాను, ఎందుకంటే ఉన్నది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఉమ్, ఉమ్. మా ఇద్దరికి ఎవ్వరు సపోర్ట్ లేరన్న హౌస్లో, ఉమ్, నిజమా? బన్నీ గారు కూడా లేదా? ఎవ్వరు లేరన్న. మరి దివ్య గారు, తనుజ గారు, ఇంకా టీం అందరూ, వర్క్ రామరాథోడు. దివ్య ఖుషి దివ్య ఉన్నంత వరకు ఉండేదన్న. కానీ తర్వాత నుంచి అసలు నుంచే చదివలేదు. దివ్య ఒకటి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేదన్న. తను వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపించింది అన్న. మాకైతే ఉమ్, చాలా బాధ అనిపించింది, ఉమ్. అవునా? చాలా బాధ అనిపించింది అన్న. మాకు ఖుషి వెళ్ళిపోతుండే, మాకు తను సపోర్ట్ కానీ కలిసారా? బయట మాట్లాడారా దివ్యతో? అలా నిన్నే కలిసాను. కలిసారా? బనానా బన్నీ గారు కలిసారా? అవునా? మా బనానా అన్న. ఎవరెవరు కలిసారు బయటకు వచ్చాక కంటెస్టెంట్లు? అంటే రోజు వీడియో కాల్ వెళ్తున్నాయి అన్న. వీడియో కాల్స్ వెళ్తున్నాయి మొత్తం. ఇప్పుడు బయట ఎవరెవరు ఉన్నారో అందరూ వీడియో కాల్స్ వెళ్తున్నాయి. బయట కలిసి అందరూ గ్రూప్ కాల్ చేసుకున్నారు. గ్రూప్ కాల్ బిగ్ బాస్ 9 అని గ్రూప్ క్రియేట్ అయిపోయింది. అయిపోయింది. నేను వెళ్ళి ఫస్ట్ మనిషి మన ఎవరు వెళ్ళారు షష్ఠి వెళ్ళింది ఫస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.